లూకాసు వార్త 14వ అధ్యాయం 1వ వచనం చదివి తర్వాత 7 నుంచి చదువుదాం. ఫస్ట్ 1వ వచనం. విశ్రాంతి దినమున ఆయన భోజనము చేయుటకు పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు, అక్కడ దా చాలు. ఇప్పుడు 7వ వచనం. ఆయన భోజనం చేయడానికి విశ్రాంతి దినమున పరిసయ్యుల అధికారులలో ఒకని ఇంటిలోనికి వెళ్ళినప్పుడు పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నిన్నెవరైనాను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు. ఒకవేళ నీకంటే ఘనుడు అతని చేత పిలువబడగా నిన్నును అతనిని పిలిచిన వాడును వచ్చి ఇతనికి చోటిమ్మని నీతో చెప్పును. అప్పుడు నీవు సిగ్గుపడి కడపటి చోటును కూర్చుండసాగుదువు. అయితే నీవు పిలువబడినప్పుడు నిన్ను పిలిచిన వాడు వచ్చి, స్నేహితుడా, పై చోటికి పొమ్మని నీతో చెప్పులాగున నీవు పోయి కడపటి చోటును కూర్చుండము. అప్పుడు నీతో కూడా కూర్చుండి వారందరి ఎదుట నీకు ఘనత కలుగును. తన్ను తాను హెచ్చించుకునివాడు తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గింపబడును, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. చదివిన ఈ వాక్యాన్ని పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అర్థమగునట్లు బోధించి వాక్యపు లోతులలో మనల్ని ప్రతిష్ఠించి పరిశుద్ధుల జాబితాలో పరిశుద్ధుల స్వాస్థ్యంలో దేవుడు మనల్ని అందరినీ భద్రపరచును గాక. దేవుని బిడ్డలారా, చాలా పరిచయమైన మాట మీకు చెప్పాలనిపించింది నాకు ఈరోజు. మనందరికీ తెలియని విషయం కాదు, కానీ తెలిసిన విషయమే. అప్పుడప్పుడు హెచ్చరించుకోవటం మంచిది. అప్పుడప్పుడు గుర్తు చేస్తుంటే కాస్త లైన్లో పడుతుంటాం మనం. ఎందుకంటే మనం మనుషులం కాబట్టి. మూలవాక్యం ఏందో మీకు అర్థమైపోయి ఉంటుంది. తన్ను తాను హెచ్చించుకుని ప్రతివాడును తగ్గించబడును, తన్ను తాను తగ్గించుకుని ప్రతివాడు హెచ్చింపబడును. ఈ మాట చెప్పిన అక్షరాల మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య. యేసు ప్రభు వారే చెప్పారు ఈ మాట. ఎవరైతే తమ్మును తామే హెచ్చించుకుంటారో వాళ్ళు తగ్గిపోతారు. ఎవరైతే తమ్మును తామే తగ్గించుకుంటారో వాళ్ళు దీవించబడతారు, హెచ్చించబడతారు అని. అంటే దేవుడు ఇక్కడ మనకి ఒక ఆత్మ సంబంధమైన సత్యాన్ని నేర్పించాలని అనుకుంటున్నాడు. బిడ్డలారా, ఇది ఒక సలహా మాత్రమే అనుకోకూడదు మనం. ఇది ఒక మంచి సలహా, యేసయ్య చెప్పిన మంచి సలహా అనుకోకూడదు. ఇది దేవుని నియమం కూడా. ఆమేన్. ఇది దేవుని నియమం కూడా. ఆల్రెడీ మన దేవుడు అనుసరించిన నియమం ఇది. కాబట్టి ఆయన అనుసరించి మనకు చెప్పాడు. ఎప్పుడు కూడా ఆయన అనుసరించకుండా ఎప్పుడు మనకి చెప్పలేదు. ఇది సలహా మాత్రమే కాదు, ఇది దేవుని నియమం. ఇది ఒక హెచ్చరిక, ఒక భయంకరమైన హెచ్చరిక. అంటే ఏంది? మనం తేడా జరిగిందంటే తగ్గించబడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సహజంగా ప్రతి వ్యక్తికి హెచ్చించబడాలని కోరుకుంటుంది. ఇన్నర్లో హెచ్చించబడాలంటే గౌరవించబడాలి, గణపరచబడాలి, నేను అనేకులకు దీవెనకరంగా ఉండాలని కోరుకోవటం మంచిదే. అది ప్రతి ఒక్కరిలో ఉంటుంది. కానీ దాన్ని సాధించే క్రమంలో మనం ఏం చేయాలో చెప్పాడు యేసయ్య మనకి. మీరు దాన్ని సాధించుకోవాలనుకుంటే అందరి చేత మీరు హెచ్చించబడాలి అన్నది మీ ఆలోచన అయితే మీరందరికంటే మిమ్మల్ని మీరు తక్కువగా తగ్గించుకోవాలా అని చెప్పాడనమాట. ఇది దేవుడు మనకిచ్చిన హెచ్చరిక. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు సందర్భం చెప్పి తర్వాత మనం ముందుకెళదాం. ఒకరోజు యేసు ప్రభు వారిని ఆయనతో ఉన్న 12 మంది శిష్యుల్ని భోజనానికి రమ్మని పిలిచారు ఒక ఇంట్లో. విశ్రాంతి దినం అంటే ఆరాధన రోజు, శనివారం రోజు వాళ్ళకి విశ్రాంతి దినం. శనివారం ప్రార్థన చూసుకున్న తర్వాత అదే వాళ్ళ ఆరాధన అయిపోయిన తర్వాత భోజనానికి రమ్మని పిలిచారంట పరిసయ్యుల అధికారులలో ఒకడు. అంటే డబ్బున్న ఆయన ఇంటికి భోజనానికి వెళ్ళారు. ఇప్పుడు రిచ్ పర్సన్ ఇంటికి భోజనానికి వెళ్ళారు. ఇక రిచ్ పర్సన్ అంటే మంచి ఐటెంలన్నీ చేసి పెట్టుంటారు. అంతేగా దీవెనక్క. మనం ఆ దీవెనక్క మమ్మల్ని పిలిచింది, అందరు పిలిచారు. బిడ్డలు ఒక రేంజ్లో చేసి పెట్టారు. ఆ మధ్యకాలంలో ఒక రకంగా ఉన్న మన బిడ్డలే ఇంత దైవజనులు వస్తుందని చెప్పి ఇన్ని బాగా చేస్తే ఇంకా ఉన్నోళ్ళు ఎడ చేస్తారు? మరి బాగా చేసి పెడతారు కదా. చేశారు. మొత్తం మీద భోజనానికి వెళ్ళారు. ఈ భోజనంకి వెళితే ఏంది డేవిడ్, ఎవరు అక్కడ ఏం చూస్తూ ఉంటారు మీరు? యేసు ప్రభు వారితో లోపల తొందర తల కూర్చోతారుగా. యేసు ప్రభు వారితో పాటు
వచ్చిన 12 మందో మనకు తెలియదు, 50 మంది వచ్చారో తెలియదు, యేసు ప్రభు వారితో ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. కానీ ఈ యేసు ప్రభుతో పాటు వచ్చిన వాళ్ళంట ఆ విందులో భోజనం కూర్చునే దగ్గర అగ్రపేటాలు కోరుకుంటున్నారంట. ఏంది అర్థమైందా మాట? భోజనానికి వెళ్ళి వీళ్ళు మెయిన్ ప్లేసులు చూసుకుంటున్నారు. రే పక్క జరుగు, బోధకుడు పక్కన నేను కూర్చోవాలా, రే ఈ ఫస్ట్ వరుసలో నేను, నువ్వు పోయిసారి నువ్వు కూర్చున్నావు అన్న ఈసారి నాకు వదిలే అన్న అని మరి యేసు ప్రభు వారిని కాన్సన్ట్రేట్ చేసి స్థలం ఎత్తుకుంటున్నారో, లేదా ఆ ఇంట్లో ఉన్న కుర్చీలు, మడత కుర్చీలో కొన్ని, డైనింగ్ టేబుల్ ఒక దగ్గర, ఒక విలువైన కుర్చీలు ఒక పక్క, ఇలా వాళ్ళ స్థాయిలు బట్టి పెట్టారు. ఏమో మనకు తెలియదు. ఆడ ప్రభు ఏం చెప్పాడంటే విందులో వీళ్ళు అగ్రపీఠములు ఏర్పరచుకుంటున్నారని రాయబడింది. ఎన్నో వచ్చినాం అది? మమ్మల్ని అడగబాకంటారా? 7వ వచనం ఏముంది? పిలవబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి. అది అగ్రపీఠాలంటే మెయిన్ స్థలాలు అనమాట. అంటే నాకు అర్థం, నేను అనుకునేది ఏంటంటే వడ్డించేవాడు మనవాడైతే వంటలన్నీ మనకేనా? అట్ట ఏమన్నా స్టార్టింగ్ నుంచి వడ్డించుకుంటూ పోతారు కాబట్టి ఫస్ట్ మనకు పడిపోతా అనుకుంటున్నారు. ఇది భోజనాల దగ్గర కూడా ఫస్ట్ ప్లేసు. నేనైతే ఎప్పుడు నాకు ఎదురుగాలేదు, మనుషులు ఎదురుగాలేదు, మరి ఉంటారు కాబట్టి అది వేసే రాయిచ్చిన భూమి మీద మరి బైబిల్లో. భోజనాల దగ్గర కూడా మెయిన్ ప్లేస్, మొదటి స్థలం. ఎన్నుకుంటుంటే చూసాడు యేసు ప్రభు వారు, వరే నేను సేవ చేస్తున్నాను, నా సేవ ఒక దారికి పోతుంది, నాతో వచ్చేవాళ్ళు ఒక దారిలో పోతుంటారు, ఇదేందిరా ఈ బాధ, నేనేమో పరలోక సువార్త చెప్పుకోపోవటం ఏంది, వీళ్ళు నాతో వచ్చేవాళ్ళు కుర్చీల కోసం కొట్టుకుంటున్నారు ఏంది, అట్టయితే వీళ్ళకి ఖచ్చితంగా మంచి మాట చెప్పాలి, వీళ్ళకి మంచి పాఠం నేర్పించాలా, ఈ రకంగా ఉంటే నా పొరుగు ఏమైపోతుంది అనుకున్నాడు. ఏమో లోపల అక్కడే లేటు గోళ్ళే, యేసు ప్రభులాగే నేను కూడా ఏదైనా అనిపించిందంటే అక్కడే వేసాడు అంతే, లేటు గోళ్ళే. ఇప్పుడు ఆడ భోంచేసి సాయంత్రం రూమ్కి వెళ్ళి నిద్రపోయేటప్పుడు అప్పుడు బ్రదరు, నాయనా డేవిడ్ డైరెక్టర్ గారు మధ్యాహ్నం మీరు ఇటు కూర్చున్నారు కదా అని చెప్పట్లా, ఆడే చెప్పేస్తున్నాడు. అక్కడే ఉపమానం చెప్పాడంట యేసు ప్రభు. స్పాట్లో స్పందించాలా, స్పాట్లో స్పందిస్తేనే కొన్ని అవాంతర కార్యాలు జరగకుండా ఆగతాయి. వెంటనే యేసు ప్రభు స్పాట్లో స్పందించి రే పనికిమాలోడా అనలా, మళ్ళా అట్టంటే మళ్ళీ ఇబ్బందులు, మళ్ళా ఇంక రెండోసారి వెంబడించారు. ఈయన ఓయా ఏదో తింటాను కూర్చుంటే పెద్ద మేమేది పెద్ద తింటానికి, నువ్వు రాలా తింటానికే, తిండిపోతోళ్ళ మాట్లాడు సార్ మమ్మల్ని ఆ ప్రార్థనలో అనరా మనవాళ్ళు అయితే. అందుకని వాళ్ళ మీద పెట్టకుండా కథలాగా చెప్పాడు వాళ్ళకి. ఎంత చక్కని మాట చూడండి. ఉపమానం చెప్పాడంట. ఆ ఉపమానంలో ఏం చెప్పాడంటే, నిన్నెవరైనా పెండ్లి విందుకు పిలిస్తే, దేనికి పిలిస్తే? పెళ్లి విందు, మ్యారేజ్ ఫంక్షన్కి పిలిస్తే పొరపాటును కూడా నువ్వు అగ్రపీఠము మీద కూర్చుండవద్దు. అగ్రపీఠం అంటే మరి ఎవరు ఐఎంపీయా ఏమంటారు తెల్లవాళ్ళ? విఐపీ ప్లేసులు కొన్ని ఉంటాయి. విఐపీల కోసం ప్రత్యేకంగా పక్కన పెట్టుంటారు అనమాట. ఇవన్నీ మామూలు కుర్చీలు అయితే వాటికి మొత్తం కవర్లు వేసి కొంచెం రిచ్గా పెట్టుంటారు. మీరు పెళ్లి విందుకు పోయినప్పుడు అటు ఇటు ఎత్తుక్కొని ఏడైతే అఫీషియల్గా ఉంటుంది ఆడపోయి కూర్చోబాకండి. ఏం స్పాట్లు స్పందిస్తున్నాడు యేసయ్య. తగలాల్సిందాకా తగలుతుంది. ఒక్కొక్కరికి మాటలు చెప్తుంటే రే మనల్ని కదా బావా, మనల్లేరా బావా, సార్ దేవుడు చెప్పి బోధకుడు మన గురించే, రే మనం కూడా అట్టే ఉన్నాం కదరా నాయన మరీనా అని అనుకుంటున్నారు లోపల. ఇదిగో ఎవరైనా నిన్ను పెళ్లి విందుకు పిలిస్తే మీరు అగ్రపేటాలు కోరుకోవద్దు. ఎందుకు కోరుకోవద్దు ప్రభు అంటారేమో. ఒకవేళ మీరు అగ్రపేటాలో కూర్చుంది అనుకోండి, ఆ పెళ్లి విందుకి మిమ్మల్ని పిలిచిన వాడికి మీకంటే గొప్ప స్నేహితుడు అనుకో, మీకంటే గొప్ప స్నేహితుడు ఉన్నాడు, అతను బాగా మంచి పలుకుబడి వ్యక్తి, అతను వచ్చాడు పెళ్ళికి, నువ్వు పోయి తీరిగా కూర్చోవున్నా కుర్చీలో తీరిగ్గా. అప్పుడు అటు ఇటు చూసి ఎక్కడ స్థలం లేకపోతే నువ్వు కూర్చోలా, నీ దగ్గరకు వచ్చి బ్రదరు ఏమనుకోకుండా కొంచెం వెనక్కి కూర్చుంటారా, బ్రదర్ వచ్చి మరి వేరే ఇంపార్టెంట్ పర్సన్ వచ్చారు, కొంచెం వెనక్కి కూర్చుంటారా, అలాగేనా ఖచ్చితంగానా అని లేచి వెళ్ళిపోతావు. అతను కూర్చోబెడతారు. అప్పుడు 10 మందిలో నీ అంత దరిద్రుడు ఇంకొకడు లేడు. అదే గనక నిన్ను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపేటాల్లో కూర్చోకుండా ఎక్కడో వెనక్కి కూర్చున్నావు అనుకో, నిన్ను పెండ్లి విందుకు పిలిచిన వ్యక్తి ఎత్తుకుంటా వచ్చి, అయ్యో ఏంటి ఇక్కడ కూర్చున్నారు బ్రదరు, ఇక్కడ కూర్చున్నారు ఏంటి, అమ్మో మీరు ముందుకు రండి, మీరు ముందుకెళ్ళి ఆ ఫస్ట్ వరుసలో కూర్చోండి
అంటే వీళ్ళందరి మధ్యలో నువ్వు వెనక నుంచి నడిచిపోతూ ఉంటే నీకు ఎంత ఘనతగా ఉంటుంది అందరి మధ్యలో. కాబట్టి మీరు ఎప్పుడైనా మిమ్మల్ని పెళ్ళిళ్ళకి పిలిచినా, ఫంక్షన్లకి పిలిచినా ఎక్కడ కూర్చోవాలి చెప్పండి? మనం ఇప్పుడు విఐపి ప్లేస్లో కూర్చోవాలా? తెల్ల చెప్పండి. మీరు కాదులే, మామూలుగా మాట్లాడుకుందాం. యేసు ప్రభు వారు చెప్తున్నారు, మీరు చివరి కూర్చోండి, పోయి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి. ఎప్పుడైతే వాళ్ళు ఆ విధంగా ముందుకెళ్ళి కూర్చోమని నీ చేయి పట్టుకొని లాక్కోపోతారో, అలా నేను చేయబెట్టి తీసుకెళ్ళేటప్పుడు నీకు ఎంత విలువగా ఉంటుంది. ఎంత మంచి మాట చెప్పాడు యేసయ్య. యేసు ప్రభు వారేమో వాక్యాలు చెప్పుకుంటూ తిరుగుతుంటే యేసు ప్రభుతో ఉండేవాళ్ళు కుర్చీల కోసం కొట్టుకుంటున్నారన్న. ఆ ఫస్ట్ నాకు, ఈ రెండోది నాకు, ఈ మూడోది నాకు, ఏడైతే చేపలు బాగా పడతాయి ఇక్కడ నేను నీకేస్తే మిగిలితే నాకేసేయి. ఒరే తిండి దగ్గర గోడ వరే శిష్యులారా, ఏంది శిష్యులారా మీరు చేసే పనులు? యేసు ప్రభు వారితో ఉంటా మీకు ఏంది బుద్ధులు అంటే ఇప్పుడు నాకు అర్థమవుతుంది. యేసు ప్రభు వారి టీంలోనే ఇటు వాళ్ళు ఉంటే ఇంక ఇస్రాయల్ ఫస్ట్ టీంలో ఉంటారు, ఉండొచ్చు, తప్పులేదు. ప్రస్తుతానికి ఎవరు లేరు. ఒకళ్ళు భవిష్యత్తులో వచ్చినప్పుడు మనం పట్టుకురావాలా. మనం గట్టిగా బాంబులు వేస్తే కుదరదు. యేసు ప్రభు వారిని యాగ్గా వేసిన బాంబులు, తడిగుడతో కోస్తాలో గొంత టైపులో ఆయన అట్లా నేర్పించుకున్నాడు. కాబట్టే ఆయన విలువగా ఉండింది, నాయకుడిగా బ్రతకగలిగాడు అనమాట. చాలా సంతోషం. వెంటనే ఆ పాయింట్ అర్థమైపోయింది వాళ్ళకి. మర్యాదగా వచ్చి ఏడో కూర్చున్నారు పోయి భోజనానికి. మన గురించి చెప్పిందిరా, మన గురించే. ఆ లాస్ట్లో అంటాడు తను తాను హెచ్చించుకునేవాడు, తను తాను హెచ్చించుకునే ప్రతివాడు తగ్గించబడును, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చింపబడును అని చెప్పాడంట. ఎప్పుడైతే ఆ మాట చెప్పారో ఇక వాళ్ళు కుర్చీలు ఎత్తుకోవడం మానేసి ఏడ దొరికి తడపోయి కూర్చున్నారు. మొత్తానికి ఆ ప్రాబ్లం క్లియర్ అయిపోయింది యేసయ్య టీంలో. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. వాక్యంలోకి వెళ్ళే ముందు హోలీ చేసే టీంలో కూడా ఏదన్నా ఇట్లా సమస్య ఉంటే ఇప్పుడే లైన్లోకి వచ్చేసేయాల. ఎక్కడైతే కోళ్ళు చెప్పండి తల్లే, మనమా పాస్టర్ పక్కనే నేను కూర్చోవాలా, అమ్మ పక్కనే నాకు సీట్ చెప్తున్నా, నేను నాయన పక్కనే నాకు సీటు, తాత పక్కనే నా సీటు, ఇవన్నీ లేకుండా ఎడకు విసిరేసినట్టు ఆడ పోయి కూర్చుంటే ఆ పిలిచిన వాళ్ళు వచ్చి అన్న ఎక్కడ కూర్చున్నాయండి, రండి అన్న, మీరు ముందు రండి అన్న, మీరు ముందు రండి పెట్టారా అంటే నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మనసులో పెట్టుకోండి మాట. ఇప్పుడు వాక్యంలోకి వెళదాం. మనల్ని మనం హెచ్చించుకోవాలి అనే మనస్సాక్షిని ఏమంటారంటే గర్వం అంటారంట. చెప్పండి, మనల్ని మనము హెచ్చించుకోవటం. తన్ను తాను హెచ్చించుకునేవాడు తనను తానే హెచ్చించుకుంటాడు అనమాట. ఇది గర్వం అంటారు దీన్ని. దేవునికి విరోధమైన నంబర్ 1 శత్రువు. దేవునికి శత్రువులు ఉన్నారు, కొన్ని ఉన్నాయి. దేవునికి శత్రుత్వం కలిగించేవి కొన్ని ఉన్నాయి. వాటిలో మొట్టమొదటిది విగ్రహారాధన. దేవునికి కోపం తొందరగా రావాలంటే మనం ఏం చేయాలా? విగ్రహారాధన చేయాలి, తిరణాలుగా పోవాలి, రికార్డ్ డాన్స్ చూసి తిరుగుతుండాల, ఆ బొమ్మలు చూసి తిరుగుతుంటే అప్పుడు తొందరగా వచ్చేస్తుంది కోపం మన మీద. ఏసై కోపం ఎవరన్నా తొందరగా తెచ్చుకోవాలనుకుంటే ఫస్ట్ ఏడ పోవాలన్నా విగ్రహారాధనలోకి పోవాలి. నెంబర్ 2 ఇదిగో రెండోది, ఇది గర్వం. ఎవరిలో అయితే గర్వం ఉంటుందో వాళ్ళ మీదకి దేవుని కోపం లేదా దేవుని బాధ తొందరగా దిగి వస్తుంది అనమాట. బిడ్డరా, గర్వం అంటే ఏంటి? గర్వాన్ని ఎట్ట గుర్తించాలి పాస్టర్ గారు? మాలో ఏమైనా గర్వం ఉందా? ఎట్ట కనపడుతున్నాం నీ కంటికి? మేము తెలసరి కట్టుకోవట్లా, మేము ప్రార్థన పాటల పాటల ప్రార్థన చేయట్లా, బ్రేకు బిల్లు లేకుండా సాక్ష్యాలు చెప్పట్లా, ఆపండి అన్న కూడా ఆపకుండా పోతలా మేము భక్తిగా ఉంటే మమ్మల్ని గర్వం అంటే ఏంది నువ్వు పాస్టర్ గారు? మాలో ఎక్కడ గర్వం ఉంది రాసుకోండి, గుర్తుపెట్టుకోండి చెప్తా. నంబర్ 1, మనలో గర్వం ఉంది అనేది మనం ఎట్ట గుర్తించాలంటే ప్రతి చిన్న విషయానికి నేనే గొప్ప అనే మనసు వస్తుంటుంది, మనకి అనే మనసు వస్తుంటుందంట. మనలో గర్వం నివాసం చేస్తుంది అన్నప్పుడు మనలో కలిగే మొట్టమొదటి మనసు ఏంది? నేనే గొప్ప. చెప్పండి, నేనే గొప్ప. ఏమన్నా నేనే గొప్ప. చర్చిలో 10 మంది ఉంటారు మొత్తం మా టీంలో, వాళ్ళ మెంటలో నేనే దీవెన చేశారక్క. వాళ్ళకి మాట్లాడలేదు, వాళ్ళకి ఏంది మాట్లాడలేదు, శాతక తెలియదా? రకరకాల మనుషుల వాళ్ళు. మా టీంలో కాస్త జ్ఞానంగా ఏదన్నా చేసుకోవాలంటే నేనే. అసలు సార్ ఎవరి పేరు ఎత్తడు. ఏదన్నా చెప్పాలనుకుంటే ఫోన్ చేసి నాకే చెప్తాడు, నేనే. అంటే ఇప్పుడు మా ఇస్తారక్క కూర్చొని నేను చెప్పేది మామూలుగా చెప్తాను, నా బిడ్డలు కలగద్ది.
ఎవరిలో అయితే నేనే గొప్ప అనే స్వభావం ఏర్పడుతుందో మనలో గర్వం ప్రారంభమైంది అని అర్థం. అసలు ఆ మాట రాకూడదంట తల్లే, అసలు ఆ మనసు రాకూడదంట. దేవుడి దయ వల్ల నాకైతే ఇంకా రాలేదు. అలా రాలేదు కాబట్టి 14 సంవత్సరాల క్రితం దాకా వచ్చాం. దేవుని స్తోత్రం కలుగును గాక. చెప్పండి గట్టిగా హల్లెలూయా. మామూలుగా సభలకు పిలుస్తారు కదా, నన్ను సభలకు పిలుస్తారు. కొన్ని దగ్గర నేను గమనిస్తుంటాను, నాకంటే ముందు పాస్టర్లు పోతారు. వాళ్ళు అట్లా మాట్లాడి ఇట్లా మాట్లాడి గందరగోళం చేసి అంటే వాళ్ళు నాకు అర్థం కాదు ఎందుకంటే చెప్పుకుంటారని. వాళ్ళు ఎక్కడి నుంచి పుట్టారు, ఏడ పెరిగారు, మొత్తం ముందు వాళ్ళ గురించి బాగా చెప్పుకున్న తర్వాత అప్పుడు ఎగిరిగిరి పాటలు పాడి ఎగిరిగిరి వాక్యం చెప్తుంటారు. వాళ్ళ ఇష్టం అది, మనకెందుకు. నేను నన్ను పిలిస్తే నాకు ఎట్లా ఉంటుందంటే, ఒరే నువ్వు ఏడో నెల్లూరులో ఒక మూలబండి తీసుకొని వచ్చి వేస్తే అసలు ఎట్టుంటుందంటే, ఎందుకు ప్రభువా నన్ను కూడా తీసుకొస్తున్నావు, నన్ను కూడా ఎలా చెప్పుతున్నావా అనే ఫీలింగు. ఏనా డైరెక్టర్ గారు మీరు చెప్పండి గారు, మీరే సాక్షి డైరెక్టర్ గారు, అంతేనా? మనల్ని కూడా దేవుడు వాడుకుంటున్నాడా? ఆ మనసు ఉంటే మంచిదే కదా. ఎట్లా సెట్ అయిపోయింది నాకు. కొందరు అట్ట కాదంట, ఏంది నెల్లూరులో ఎవరికి లేదు భాగ్యం, నన్ను తప్ప. మన అసలు నెల్లూరులో మనమే పోయేది మీటింగ్లకి, ఎవరికి లేదు ఆ భాగ్యం, మనమే. హోలీ జడ్జ్ అన్నామంటే ఏం స్టార్ట్ అయింది మనకి? ఏం స్టార్ట్ అయింది? గర్వం స్టార్ట్ అయినట్లు లెక్క. నేనే గొప్ప అనే మనస్సు మనలో ఎప్పటికీ పుట్టకుండా మనము జాగ్రత్త పడుదుముగాక. చేపల కూర చేయాలంటే నేనే, బట్టలు ఉతకాలంటే నేనే, తర్వాత మా ఇంట్లో ఏదన్నా చేయాలంటే నేనే, సంఘంలో ఏదైనా నేనే, పాస్టర్ గారు ఏం చెప్పాలన్నా నాకే, నేనే అని మాటలు నోట్లు వస్తూ ఉన్నాయంటే తొందరగా షార్ట్ పడే టైం దగ్గర పడింది అని అర్థం. తన్ను తాను హెచ్చించుకునేవాడు ఒకనాటికి ఖచ్చితంగా తగ్గింపబడిపోతాడు. లైన్లో కనబడరు మనుషులు, పూర్తిగా వెళ్ళిపోతారు, ఎడిపోతారు. నంబర్ 1 అది గర్వం అంటే. రెండోది, మనలో గర్వం ఉంది అనేది మనకి ఎట్లా తెలుసుకోవాలంటే, ఇతరులను తేలిగ్గా చూడటం. రెండోది, ఇతరులను ఎట్లా చూస్తారో తేలిగ్గా, చీపుగా చూస్తుంటారు అనమాట. సంతోషమ్మా, సంతోషమ్మా, దీవునక్క ఏంది అర్థం కదా ఆ మాటలకి. ఆరునా ఏందంటే మాట్లాడుతున్నాను వాళ్ళది ఏమంది అన్నట్లా. మీకు ఇప్పుడు వినలేదు మీరు? వాడా ఈయన ఆ మనిషా మీరు చెప్పేది ఎప్పుడు దాకా నాయన అని అర్థమైంది. ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఆ మాట అర్థమైంది. వాళ్ళని తేలిగ్గా లెక్కటట్లా తేలిగ్గా మాట్లాడతారు అనమాట. ఒకవేళ మనకంటే డబ్బులు తక్కువ ఉండొచ్చు, కులంలో తక్కువ ఉండొచ్చు, లేకపోతే హోదాలో తక్కువ ఉండొచ్చు, అన్నిట్లో మనకంటే తక్కువ ఉండొచ్చు. తక్కువ ఉంటేనే కదా అంత చులకనగా మాట్లాడతారా? ఎప్పుడైతే మన నోట్లో నుంచి ఇతరుల్ని తేలిగ్గా మాట్లాడడం ప్రారంభించామో వెళ్ళరా, తమ్మును తామే తగ్గించుకునే రోజులు దగ్గర పడతాయని మనం గుర్తుపెట్టుకోవాలి. మన నోట్లో నుంచి ఏ రోజు కూడా ఇతరుల్ని తగ్గించి మాట్లాడకూడదు. సార్ మాకు చెప్పావు, నువ్వు చేసింది ఏంది? ఇందాక ఆ ముసలం గురించి ఫోన్ చేశారు ఆరునోళ్ళు, ఎత్తి పెనాలి కొట్టిన మనిషినే, ఏదో ఆ మనిషికి ఫోన్ చేసి మీరు అని అనలా, నువ్వు అనలా, మమ్మల్ని అంటున్నావా? నేను ఆ మనిషిని పెనానదిలో కొట్టడంటే తేలికని మాట్లాడటం కాదు. అది దేవుడి పని ముందు పెట్టుకొని ముసలం కోసం ఆగాల, లేకపోతే ఆయనకి ఫోన్ చేయాలా, చర్చిలో పడేసారండి, బతికితే ఇంటికి పొదరా, లేకపోతే సమాధి పెట్టి ఏసు రక్తమే చేయమంతే. దేవుని పనికి అడ్డం వస్తే ఎవరినే లెక్క చేయకూడదు. అది ఆ ఉద్దేశం నేను అనింది. మళ్ళీ మీరు కొంతమంది నాకు ఇట్ట గొడవగా మాట్లాడుతుంది. సార్లోనే ఉందో ఎక్కువ అట్లా మాట్లాడేది. అమ్మ నేను ఎప్పుడు అట్లా మాట్లాడిన అమ్మ, మన సంగతి మనకు తెలుసు, మనం ఎక్కడి నుంచి లేసామో మనకు బాగా తెలుసు. నా అడ్రస్ నాకు బాగా గుర్తుంది. దేవుడికి స్తోత్రం కలుగును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇతరులను తేలిగ్గా మాట్లాడే స్వభావాన్ని గర్వం అంటారు. ఇతరులు తేలిగ్గా మాట్లాడే స్వభావం. ఆయన గురించి చెప్పు, వాళ్ళ గురించి చెప్పు, ఆ డైరెక్టర్ గారు గురించి చెప్పు. అది ఒక పేరు పెట్టాడు డైరెక్టర్ గారు. ఏం పేరు? ఆ పేరుకి ఆయనకి ఒక సంబంధం ఉందా? ఆ చందును చూడు, ఇటు మాట్లాడితే ఏడనపడద్ది, ఇటు మాట్లాడితే ఏడనపడద్ది. మనిషి ఇట్లా ఒకరినొకరు విమర్శించుకుంటా తక్కువ చేసి మాట్లాడుతూ ఉన్నట్లయితే మనలో ఏముంటుంది? మనలో గర్వం ఉందంటే పడింది దెబ్బ అని అర్థం. వేసే దగ్గర
యేసయ్య లేటు కూడా చేయడు. అమ్మా, వ్యభిచారులకైనా దేవుడు క్షమించి కాస్త కృప చూపి నిదానంగా చూసుకుంటాడు, కానీ గర్విష్ఠులకు మాత్రం ఫాస్ట్గా పడద్దు దెబ్బ. బైబిల్ అట్లా పడింది. బైబిల్లో గర్విష్ఠులకు ఫాస్ట్గా పడింది దెబ్బ. విగ్రహారాధికులకి గర్విష్ఠులకి ఫాస్ట్గా పడింది. వ్యభిచారులను క్షమించాడు దేవుడు. వేశ్యలకైనా పరలోక రాజ్యంలో స్థానం ఉంది, కానీ వేషధారులకు మాత్రం పరలోకంలో స్థానం లేదని చెప్పాడు. మనం వేశ్యలను తక్కువగా మాట్లాడతాం. ఆ బిడ్డల్ని వాళ్ళ మనసు అర్థం చేసుకున్న దేవుడు వాళ్ళకి క్షమాపణ ఇచ్చి వాళ్ళకి కడిగి పరలోకం తీసుకుంటాడంట రేపు. వాళ్ళకైనా క్షమాపణ ఉంది, కానీ ఈ వేషధారులకి పైకి ఒకటి లోపల ఒకటి మాట్లాడే వాళ్ళకి క్షమాపణ, పైకి ఒకటి లోపల ఒకటి మాట్లాడే వాళ్ళని కూడా గర్వమే అంటారు. గర్వం ఉంటే అట్లా మాట్లాడేది కదా. సరే, ఇప్పుడు మూడోది చూసుకోండి. రెండు చెప్పా మీకు, నేనే గొప్ప అనే మనసు, ఇతరులు తేలిగ్గా మాట్లాడడం రెండు. మూడోది నాకంటే ఎవరు పైగా లేరు అని నడవడం అంట. నాకంటే పైన ఎవరు లేరు, ఇక దీంట్లో నేనే ఫస్ట్, నా తర్వాత ఎవరైనా, నా తర్వాత ఇంకెవరు లేరబ్బా, నేనే దీనికి అనడిగి నేనే, అందరు నాకంటే కింద వాళ్ళే అని కొన్ని ఫీల్డ్ మాట్లాడుకుంటుంటారు అనమాట. నేనే అందరికంటే పైన, నేనే అందరికంటే గొప్ప, అట్లా ఫీలింగ్ అని. తర్వాత బెటర్ ఇంకోటి రాసుకోండి. ప్రతి సందర్భంలో తనను తాను ముందుకు తోసుకొచ్చుకోవడం. ఒరేయ్ చూసారా, ఏమైనా మాట్లాడి తక్కువ ఈయన వచ్చేసాడు ముందుకి, వాళ్ళు ఏదో మాట్లాడకుండా తప్ప ఈయన వస్తాడు. ఏంది అంటే అది మనం చేసేస్తాం, దానికి ఎంత నేను చూసుకుంటా. దాని ఎవరు పిలవరు, చెప్పరు. ఏ సందర్భంలోకైనా తనను తానే తోసుకొచ్చుకుంటాడు ముందుకి. నేను కనపడాలా, నేను ఉండాలా, నాకు చెప్పాలా, నేను చేయాలా, నేను నాకు చెప్పండి, నేను చూసుకుంటాను కదా. సందర్భం లేని దాంట్లోకి ఏ సందర్భంలోకైనా తనను తానే లాక్కొచ్చుకుంటాడు, తోసుకొచ్చుకుంటాడు ముందుకి. అబ్బో చూసారా, ఇది కూడా గర్వానికి ఒక సూచన. ఇప్పుడు ఇంకో పాయింట్, ఇది మెయిన్ పాయింట్, ఇది రాసుకోండి. ఇతరుల విజయాలను చూసి రగిలిపోవడం. చూసా, ఇతరుల విజయాలు చూసి రగిలిపోవడం అంటే కోపం తెచ్చుకోవటం, కోపగించుకోవటం. ఇతరుల విజయాలు చూసి ఏంటంటే కనుక కోపం, అసూయ. ఇతరులు దీవించబడ్డారు, ఆస్వాదించబడ్డారు, కాస్త గెలిచారు, లేకపోతే వాళ్ళు కొన్ని పొందుకున్నారు మనకంటే ముందుగా. ఇప్పుడు అంతెందుకు, మన సంఘంలో ఒక బిడ్డ మంచి ఇల్లు కట్టుకుంది అనుకోండి, 2 ఫ్లోర్లు ఇల్లు కట్టుకొని ఓపెన్ చేస్తే మనం అందరం ఓపెన్కి పోయాం. ఇక ఇల్లు చూసిన కాడి నుంచి మొహంలో నెత్తురు సొక్క వేసారక్క, ఇల్లు చూసిన కాడి నుంచి నీ మొహంలో వేస్తే నెత్తురు సొక్క లేదు ఇంకా మనిషికి. ఎవరన్నా కానీ సాక్షి, బా దేవుడు అక్కగా మళ్ళీ ఎంత మేలేసాడబ్బా దేవుడు ఆ బిడ్డలకే అంటాం అనుకో, ముఖం మెట అంటుంది కదా. ఇది ఏం అంత బాధ, నీ డబ్బే ఉన్నది దొంగతనం చేసి ఇల్లు కట్టుకుందా, ఎందుకు ఆ విధంగా మొహం మెటమెట అంటాం మనకి అక్క. అలా ఒకవేళ మన మనసు అలా ఉందంటే మనలో గర్వం ఉందని అర్థం అన్నమాట. అంటే మనకంటే హైకి ఎవరు ఉండకూడదు, మనమే ఉండాలి హైనా. పొరపాటున ఎవరన్నా మనకంటే హైకి పోయారా, కళ్ళు మెట అంటుంటాయి. హలో హోలీ చేసి విశ్వాసులారా వింటున్నారా, మీకే వాక్యం, మీకే. జేడి అర్నాల్డ్ నాకు గాజులు అంకులు అంటావా, మనకే. ఇతరుల విజయాలను చూసి రగిలిపోవడం. మన సంఘంలో ఉన్న ఇతరుల బిడ్డలు పాస్ అయ్యారు, మన బిడ్డ ఫెయిల్ అయింది అనుకో, వేస్తారక్క పాప ఫెయిల్ అయిందా, ఏందక్క మేము అనుకోలేదు అని పొడిచే వాళ్ళు ఉంటారు సంఘంలో. ఏంది బాగానే చదువుతుంటుందా, సుశీతానికి బాగానే ఉండి పొడుస్తూ ఉంటారు. అంటే వాళ్ళ బిడ్డ పాస్ అయింది కాబట్టి మన బిడ్డలు పొడుస్తా అనుకోండి. అప్పుడు మనం ఏం చేయాలి తెలుసా, ఏసయ్యా ఈ బిడ్డకి ఎట్ట మాట్లాడి తెలియట్లేదు, సరేలే ప్రభు నీకు స్తోత్రం చూసుకుంటాం అనాలా, అట్టుండాలా. అది దేవునికి ఇష్టం. వాళ్ళు మనల్ని పొడిచినా మనం సైలెంట్గా ఉండాలి. ఒక రోజుకి పోటు వాళ్ళగా పడద్ది, దేవుడికి స్తోత్రం కలుగును గాక. పోటు ఖచ్చితంగా పడద్ది ఒక రోజుకి. మన ఇతరులు గాయపరుస్తూ ఉన్నాం అనుకో, అదే గాయం మన తగలద్దు, ఇబ్బంది లేదు. కానీ మన బిడ్డలు ఫెయిల్ అయ్యి ఇతరుల బిడ్డలు పాస్ అయినప్పుడు మన గుండెల్లో ఒక రకమైన ఆలోచన వస్తుంది కొంతమందికి. ఏమో డబ్బు కట్టి పాస్ చేయించారో లేకపోతే చూసి రాసి పాస్ చేసింది, అన్ని మార్కులు ఇది వచ్చేది ఆ మనిషికి. అసలు కాలేజీకే పోదంటే ఎక్కువ 500 400 లేకపోతే ఏందని కదా నాకు అర్థం కాకుండా చూసి రాసుకో ఉంటారాడా అంటే ఇల్లు చూసినట్టు. ఏవో ఒకవేళ పాస్ అయ్యింది, మంచి మార్కులు ఇచ్చాయి, దేవా మా సంఘంలో బిడ్డలకు మంచి మార్కులు ఇచ్చావు, ఆ బిడ్డ ఇంకా దీవించు, రాబోయే రోజులు అన్నింటిలో పాస్ అవ్వాలి, ఆ బిడ్డకు ఉద్యోగస్తులు అవ్వాలయ్యా మా సంఘంలో, నా బిడ్డను కూడా జ్ఞాపకం చేసుకుని ఆయన. అది కదా మంచి మనసా. ఇతరుల విజయాలను చూచి రగిలిపోవడం.
పొరపాటున బైక్ కొన్నారనుకో, ఎవరన్నా కొత్త బైక్, ఇక ఆ బైక్ని చూస్తారు అగ్ని కళ్ళు. ఎందుకుసారి ఈ విధంగా కక్ష కట్టి చెప్తున్న వాక్యం మీరు అనుకుంటున్నారా? మిమ్మల్ని కాదులే తల్లే, బయట సంగతి చెప్తున్నా. అంటే మానవ నైజం అది. ఎవరన్నా కొంచెం వస్తువులు కొన్నా, వాహనాలు కొన్నా, ఫ్రిడ్జులు కొన్నా, మంచాలు కొన్నా, ఇంట్లోకి ఏదన్నా వస్తువు తెచ్చుకున్నా, ఇక దాని గురించి ఒకటే సొరడ రగడ. అలా మనసు మనకు వస్తుందంటే మనం ఏముందని తెల్ల అర్థమా? గర్వం ఉందని. ఒకని విజయాన్ని మనం గుర్తించి వాడిని మనం అప్రిషియేట్ చేయాలి, లేదా పొగడాలి, లేదా థ్యాంక్స్ చెప్పాలి, లేకపోతే కంగ్రాచులేషన్ చెప్పాలి. నిజంగా మంచి మనసుతో, చాలా సంతోషం అక్క, మీ మంచం చాలా బాగుంది, మంచి మంచం ఇచ్చాడు దేవుడు మీకు, సలోమక్క, ఐ కమాండ్ అవుట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. బయటిరా. మనం ఎక్కడ ఉన్నాం? ఏడున్నాం మనం? ఏ ఊర్లో ఉన్నాం? దేవుడు మీకు మంచి మంచం ఇచ్చాడు. చాలా బాగుంది అక్క, చాలా బాగుంది. ఎక్కడి నుంచి? ఏడ్నుంచి కదా, మళ్ళా ఏడ్నుంచా? గుండెల్లో నుంచి రావాలి ఆ మాట. నిజంగా మీకు కళ్ళు మంటలు ఉన్నాయి అనుకో, ఇంట్లో పాపకండి అసలు. ఏది వాళ్ళు ఇంట్లో పోవటం ఎందుకు? ఆ మంచం చుట్టం ఎందుకు? కళ్ళ బగ 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 మనడం ఎందుకు? ప్రభు నామానికి మహిమ కలుగును గాక. అందరు కాదులే తల్లి, అందరు కాదులే, ఎవరో ఒకరిద్దరు ఉంటారు అట్లా మెంటల్ వాళ్ళు ఉంటారు. మీరు ఏమైనా అనుకోండి, ఎక్కడ విశ్వాసులు చూస్తే పాస్టర్ వాళ్ళు ఇంట్లో మంచం ఉంటుందేమో అని అనుకుంటారని ఇప్పుడు కూడా మా డాడీ మంచం కొనలా అల్లూరులో. చూసుకోండి, విశ్వాసులకు భయపడిపోయిన పాస్టర్. ఏదమ్మా ఈ మాట చెప్పండి, విశ్వాసులకి భయపడిపోయిన పాస్టర్. నిజం చెప్పాలంటే బిడ్డలు అట్టేం అనుకోరు. నేను చెప్తా, మా డాడీ అట్లా ఉండదు డాడీ, ఎవరో ఒక ఇద్దరు ముగ్గురు ఉంటే వాళ్ళకు బిడ్డలందరూ మన ప్రేమ నీకు తెలియదులే, నోరు పోయి అంటాడు నన్ను. ఏం డాడీ ఎందువల్లంటే అదంతే, మనం మంచాల మీద పనుకుంటే వాళ్ళకి నచ్చదు, అదేందో నా కొత్తది ఇది. నేను మాత్రం ఏమంటే అనుకోండి, మనం దాని గురించి ఆలోచన చేసే టైంలో అక్క. ఇప్పుడు మనం కనుక్కున్న బిడ్డలు, మన కడుపున పుట్టిన బిడ్డలు, మా సార్ బాగుండాలి, మా దైవజనులు బాగుండాలి అయ్యా, మాకు లేకపోయినా మా దైవజనులకి ఇయ్యని నేను ప్రార్థన చేసి, మన సంఘంలో ప్రార్థన చేసే బిడ్డలను చూస్తుంటాను నేను. మరి ఎందుకో డాడీకి ఆ మనసు పడి ఎందుకు పడింది మనకు తెలియదు. సరే, ఆయన విషయాలు ఆయనకి. ఇప్పటికి కూడా మంచం లేదు ఇంట్లో, కావాలంటే అల్లూరు పోయి చూసుకోండి. సాపల మీదే పడుకుంటుంటారు. అవునక్క దీవెనక్క నువ్వే సాక్షివి. పాత ఆత్మే కదా, ఇప్పటికే మంచాల మీద చాపల మీదే పడుకుంటుంటారు. ఇన్ని చెప్పి నా వల్ల కాలం ఇంక అయిపోయింది. మొత్తం మీద ఫ్రిడ్జ్ కూడా కొనుక్కోమంటే ఫ్రిడ్జ్ కొనుక్కోవాలా. డాడీకి షుగర్ వచ్చిన తర్వాత ఆ షుగర్కి ఇన్సులిన్ ఇంజెక్షన్లు వాటిని కూలింగ్లో పెట్టాలని తెలిసేలేకి అప్పుడు పోయి కొనుక్కొచ్చుకున్నారు సెకండ్ హ్యాండ్. అది కూడా సెకండ్ హ్యాండే. ఏంది డాడీ అంటే, అంతే, నీకు తెలియదులేరా బిడ్డరా. ఒకవేళ అదే నిజమైతే ఆ బిడ్డల్లో ఎంత గర్వం ఉంటే ఆ మాటలు వస్తాయి. పాస్టర్ వాళ్ళు ఫ్రిడ్జ్ కొన్నారా, పాస్టర్ వాళ్ళు మంచం కొన్నారా, పాస్టర్ వాళ్ళు బండి కొన్నారా, పాస్టర్ వాళ్ళు అని నిజంగా మన నోట్లోంచి ఆ మాటలు వస్తే పరలోక వినట్లేదా? మీరు నమ్మతారా నమ్మరక? అంటే నేను ఈ మాట చెప్పకూడదు, మామూలుగా అయితే చెప్తున్నా. ఎందుకో నేను అక్కడికి వెళ్ళినప్పుడు 100 మంది సంఘబిడ్డలు ఉంటే 80 మందికి పరిస్థితులు పేదరికంలో ఉన్నాయి. ఇప్పటికి కూడా పేదరికమే. దైవజనుడు ఎదిగితే మీరు ఎదగతారు యేసునామంలో. దైవజనుడు లేచితే మీరు లేస్తారు పైకి. దైవజనుడు లేలేదనుకో మీకు ఎలా దీవెన వస్తుంది, విశ్వాసం దీవెన వస్తుంది. ఇప్పుడు నేను మనసులో మీ మీద బాధపడతా ఉన్నాను, ఇక మీకు ఎలా క్షేమం ఉంటుంది? 100 మంది ఉంటే 90 మంది 80 మంది 90 మందికి పేదరిక ఆనవాళ్ళే. ఎక్కడ కూడా మనశ్శాంతి లేదు బిడ్డలారా. కాబట్టి అట్లాంటి మనసు కూడా మనలో రాకుండా జాగ్రత్త పడుదుము గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. నేను మరలా చెప్తున్నాను, నేను అబద్ధాలు ఆడేవాడిని కాదు, నేను ఇంకోటి కాదు. నా దేవుడు ఈకే నేను ఎట్టున్నానమ్మా. నేనైతే 2 ఫ్లోర్లు ఇల్లు కడతా ఖచ్చితంగా. ఆమె అని చెప్పండి గట్టిగా. ఎవరు ఏమైనా అనుకొని దేవుడు ఇయ్యాలి కానీ లేక ఇట్టుండా అమ్మా తల్లే. సరితమ్మా, రేపు నువ్వు జాబు చేస్తే నువ్వు దశమ ఇస్తావంటే నేను రూమ్ కడతా ఉంటా యేసునామాలు అంతే. లేకే ఇప్పుడు దైవజనుడు ఆశీర్వదించబడితే ఆ ఆశీర్వాదం మీ మీదకి వస్తుంది. ఇప్పుడు మన జానుపాలెం ఉన్నాడు. అసలు ఇంట్లో తెల్ల లైట్లు వెలుక్కరంగా ఒక 4-5 లైట్లు వేయాలన్న సంగతే జానుపాలెం తెలియదంట. ఫస్ట్లో మీరు గుర్తుపెట్టుకోండి, మీకు ఇక్కడ ఉండే ఎవరైనా ఉంటే, జానుపాలెం ఇంటికి మొదట్లో వచ్చిన ఎవరైనా ఉంటే మీకు అర్థమవుతే ఒకటే ఒక గుడ్డు లైట్ ఉండేది ఆ ఇంట్లో. కనుపరితి వాళ్ళు అన్నోళ్ళ ఇంట్లో ఒకటే చిన్న లైటు. సార్
ముత్తుకూరు మందిరికి మేము రాత్రిపూట వచ్చి లైట్లు చూసిన తర్వాత మన ఇళ్లల్లో కూడా ఇట్లా లైట్లు వేసుకోవచ్చా అని నాకు ఇప్పుడు అర్థమవుతుంది అని. అందుకే మొన్న ఆహారం చెప్పేసి వచ్చా, నువ్వు కానీ ఇంట్లో కానీ ట్యూబ్లైట్ కానీ ఎగిపోతే నేను ఇంట్లోకి రాను. ఆరోనికే కాదు, ఇక్కడ అందరూ చెప్తుండా ఎర్ర లైట్లు వేసి పెట్టి బుడ్డు లైట్ రెడ్ ఏంటంటే బెడ్ ల్యాంప్ లాంటిది చిన్న తెల్ల బల్బు ఒకటి వేసి పెట్టి లోపలికి నేను రాను. సంతోష్ అక్క నువ్వు కూడా ఇట్లాంటి ట్యూబ్ లైట్లు కట్టాలి వేసునామూలు, ఇంటి ముందు ఒకటి ఇంటి లోపల ఒకటి ఆమె చెప్పను గట్టిగా 2 సార్లు ఎక్కువ వద్దు. మళ్ళీ అమ్మ కరెంటు బిల్లు మీకు ఎక్కువేం కాలదు, ఎర్ర బల్బుల కంటే తక్కువే కాలేదు ఇది మనకి, అసలు కరెంటు బిల్లు రాదు. బైబిల్ ఏం చెప్పిందంటే మీరు లోకానికి ఏమై ఉన్నారు, వెలుగై ఉన్నారు. మన ఇల్లు వెలుగుతూ ఉండాలి. అన్ని జనులు చూడండి సందకాడ ఇంటి ముందు లైట్ వేసుకుంటారు, మనోళ్ళు కరెంటు బిల్లు మిగిలించాలని 8 అవుతున్నా ఈ లైట్లు లేరు ఇంటి ముందు, కరెంటు బిల్లు మిగిలించాలని. నాకు వచ్చే కోపానికి అందుకే నేను చెప్పా, నేను ఇంట్లోకి రావాలంటే మీరు పెద్ద లైట్లు వేయండి, పెద్ద లైట్లు వేస్తేనే వస్తా. అమ్మా నేను మీరు కట్టేదాకా ఆగను, దేవుడు నాకు ఇస్తే నేనే కట్టేస్తాను ముందు యేసునామంలో. అమ్మా నేను మాత్రం మీరు తెచ్చుకుందాకా ఆగను, నేను పెద్ద పెద్ద మంచాలే తెస్తాను యేసునామంలో. నేను చెప్తున్నాను కదా, దానికి దీనికి తేడా లేదు. నా బిడ్డలు నాకు ఇచ్చిన బిడ్డలు, మా సేవకుడు బాగుండాలని కోరుకునే బిడ్డలే. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఎవరెవరి మైండ్లో ఏం రేగతుందో యేసునామంలో, రా బయటికి రా. చూసారా, ఇతరుల విజయాలను చూసి మనసు ఏమైపోద్ది, రగలుతుందంట. అది కూడా గర్వమే అని చెప్పింది వాక్యం. అక్క నిజం చెప్పమంటావా, నీ పక్కనుండే వ్యక్తి యొక్క ఆశీర్వాదం నువ్వు ఎప్పుడు కోరుకుంటావో అప్పుడు నీకు ఆశీర్వాదం స్టార్ట్ అవుతుంది యేసునామంలో. గట్టి చెప్పు హల్లెలూయా. అహరోను బండి కొనాలి ప్రభు, అహరోను బండి కొనాలి ప్రభు, నేను ప్రార్థన చేస్తున్నాను అనుకో, నా పల్సర్ బైక్ తీసేసి నాకు ఇంకో బైక్ ఇస్తారు దేవుడు యేసునామంలో. అహరోనుకి బైక్ వద్దులే, ఎందుకు బైక్ ఊరికే, సరే బో అట్టే ఉండి నువ్వు అంటాను అనుకో, ఇది కూడా పాత డకోట అయిపోయి బండి కానీ స్టార్ట్ చేస్తే వెనకుండే వాళ్ళంతా నల్ల కప్పు కట్టుకొని పొగకే దుమ్ముకి రే ఎందుకురా నీకు ఆ బండి, ఏందిరా ఈ పొగ అన్న, ఏందన్నా పొగ ఇప్పుడు వస్తుందన్నా, ఏమైతే వస్తుందన్నా పొగ, బండే బోరుకు వచ్చేసి నల్ల పొగ వస్తుంటుంది. ఏది ఇతరులు బండ్లు కొంటే కానీ మనం కానీ కారాలు మిరియాల నోరతో ఎర్రగా చూస్తున్నాం అనుకో. మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. దేవుడు మీకు జ్ఞానాన్ని ప్రసాదించును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. బండ్లు లేని కోసం ప్రార్థన చేయండి మీరు. అయ్యా పలానా తమ్ముడికి బండి లేదు, బైక్ అయ్యా, పలానా తమ్ముడికి లేదయ్యా, అయ్యా పలానా చెల్లికి స్కూటీ అయ్యా, చెయ్యమ్మా నువ్వా, నీకు స్కూటీ ఇస్తాడు దేవుడు యేసునామంలోన. ఇతరుల ఆశీర్వాదాన్ని కోరే వాళ్ళకే మొదటి ఆశీర్వాదం వస్తుంది యేసునామంలో. నేను చెప్తున్నా బిడ్డ, భక్తి కలిగిన వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడుకోవడం నా కళ్ళతో నేను విన్నా, నా చెవులతో నేను విన్నా. భక్తి కలిగిన వాళ్ళుగా ప్రజలు కనబడుతుంటారు, మంచిగా ప్రార్థన చేస్తారు, మంచిగా పాటలు పాడతారు. వాళ్ళు కూడా వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఆశీర్వాదాన్ని చూసి ఓర్వలేకపోతున్నారు. ఏమోలే అమ్మాయి, ఆ ఉద్యోగం వచ్చిన కాడి నుంచే వాళ్ళ స్టార్ తిరిగింది, కానీ అంతకుముందు దరిద్రం కదా వాళ్ళకే. అసలు ఒక జాకెట్ ముఖ కూడా లేదు ఆ మనిషికి. ఆ ఉద్యోగం వచ్చిన తర్వాత అటు పోయిన తర్వాత ఇట్ అయ్యింది. ఏమంత బాధ నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు. అంటే వాళ్ళు 24 గంటల జాకెట్ ముఖతో ఉండాలా చెప్పండి తల్లిబిరా, ఆ సద్దన్నం తాగుతూనే ఉండాలా? వాళ్ళకి దేవుడు ఉన్నాడక్క, ఆమె చెప్పు గట్టిగా. అదే దేవుడు నీ పక్షాన ఉండాలంటే ఇతరుల క్షేమాన్ని మనం కోరాలి యేసునామంలో. ఇతరుల క్షేమాన్ని కోరాలి. అందుకే నేను ప్రార్థన చేస్తుంటా. మన కింద డమ్ము కొట్టి ప్రార్థన పాటలు పడతా ఉంటారే. ఇప్పుడు మన మందిరం కింద పెట్టుకుంటున్నారు కదా, ఒకప్పుడు వాళ్ళు ఏం చేశారు తెలుసా, వీడిని ఎట్టయినా ఇక్కడి నుంచి తరిమేయాలి నుంచి అని ప్లాన్ చేశారు. వీడిని ఎలాగైనా ఇక్కడి నుంచి తరిమేయాలని మన గురించి కొన్ని అబద్ధం మాటలు చెప్పారు. అక్క వాళ్ళకి చెప్పాడు ఆ పాస్టర్ గారు, లేనిపోని మాటలు చెప్పారు. అసలు మాకు మామూలు ఆస్తులు లేవంట, మేము ఆస్తి అంత డబ్బంతా మూటలు కట్టి అండర్ గ్రౌండ్లో దాచిపెట్టినామంట. ఇప్పుడు మేము ఏ గ్రౌండ్, అండర్ గ్రౌండ్. ఒక బస్తా కాదు ఉంటుంది మా దగ్గర. మీకు తెలియదు, అట్లా కనపడుతుంది ఆ పాస్టర్ నీకు, వాళ్ళు మామూలు కోటీశ్వరుడు కదా చెప్పారు నా మీద. అక్క వాళ్ళు నాకు ఫోన్, అన్న ఏందన్నా మూటలు ఉన్నాయంటే, ఎక్కడ నా మూటలు ఉండేది, ఏందన్నా మూటలు ఉండి మాచరి పెట్టించి వేదిని అడిగింది. అక్క ఏ మూటలక్క, బస్తాలా లేకపోతే సిమెంట్ బస్తాలా, ఏందక్క ఏ బస్తా, అట్ట కాదన్నా లక్షలు కోట్లు తొక్కేసండి మీరు. ఎవరు చెప్పారక్క, పలానా పాస్టర్ ఒరే బిడ్డరా, ఆ నోరు ఎలా మాట్లాడిందో. నేను ఇప్పుడేం చేస్తున్నాను తెలుసా, అయ్యా నాకు ఈ నీడ ఇచ్చావు, ఎంతకాలం ఉంచుతావో నాకు తెలీదు, కానీ వాళ్ళు నీడ లేకుండా బాధపడుతున్నారు. వాళ్ళు ఎందుకో ఈ ఊరు వదిలిపెట్టి పోవాలనిపించట్లే వాళ్ళకి. వాళ్ళ ఒక సొంత స్థలాన్ని ఈ ప్రభు నేను ప్రార్థన చేస్తుంటా. ఆమె చెప్పండి గట్టిగా. వాళ్ళకి ఒక సొంత స్థలం చిన్నదని పెద్దని ఇచ్చి వాళ్ళని ఇక్కడ స్థిరపరచు. వాళ్ళ మందిరం వాడు కట్టుకోవాలా. 30 సంవత్సరాలు సేవ జరుగుతుంది. నేను ఈ మధ్యన వచ్చినోడిని,
వాళ్ళకు కూడా ఒక మందిరం వీణాయినని నేను కోరుకుంటున్నానమ్మా. మరి దేవుడి కృప నాకు ఆ మంచి మనసు ఇచ్చిన దేవునికి మహిమ కలుగును గాక. నేను మీకు చెప్పే మీకు జస్ట్ అర్థం అవడానికి ఏమన్నా కడితే మందిరం వాళ్ళు కట్టుకుంటేమి అందరూ బాగుండాలి కదా. ఇప్పుడు మన ముత్తుకూరులో కూడా మన మందిరం ముందే మందిరం కడుతున్నారు. ఇప్పుడు మన చర్చి ముందే. ఆ బ్రదర్ నాకు ఫోన్ చేశాడు ఒకసారి, పాస్టర్ గారు ఒక చిన్న మాట చెప్పాలండి, అన్నీ క్లియర్ అయిపోయినాయి, మీదొక్కటే ఇప్పుడు మాకు పెండింగ్. ఏం తమ్ముడు ఏంది, ఇట్లా మన దగ్గర మందిరం కట్టుకోవాలనుకుంటున్నాం, మన ఇంటి పక్కనే, మీరు ఆల్రెడీ ఇక్కడ సేవ చేస్తున్నారు కదా, మేమేమన్నా మందిరం కడితే మీరేమన్నా మా మీద తిరుగుబాటు చేస్తారా అని అడిగాడు. బ్రదరు సరే నా గురించి మీకు తెలియదుగా చెప్తాను, మీ వీధిలో కాదు మా వీధిలో మా మందిరం పక్కనే మందిరం కట్టినా కూడా నాకేం ఇబ్బంది లేదు. యేసునామంలో ఒక కాలనీలో ఎన్ని మందిరాలు ఉంటే అంత వెలుగు, ఎంత ఆరాధన జరిగితే అంత శక్తి, ప్రజలందరూ మార్చబడతారు. నేను ఆ టైపుగా తమ్ముడా, నేను నీకోసం ప్రార్థన చేస్తాను, మీరు బలమైన మందిరం కట్టండి, మన మందిరం కట్టి పెద్ద మందిరం కట్టి యేసునామాలు అని చెప్పా. వాళ్ళు ఒకటే మాట అన్నారు, అన్న మేము ఎంతోమంది సేవకులు చూసే కానీ ఈ విధంగా పక్కన మందిరం పడుతుందంటే ఇంత సపోర్ట్ చేసేవాళ్ళు నేను ఆడ చూడలేదంటే. అప్పుడు నేను చెప్పా, ఆ మంచి మనసు ఉంది కాబట్టి ఇక్కడ దాకా లాక్కొచ్చాడు తమ్ముడు దేవుడు నన్ను, నువ్వు సంతోషంగా చెయ్యి, కట్టు మందిరం కట్టంటే మన మందిరం అయిపోయేసరికి వాళ్ళు పాటలు పాడతా ఆరాధన చేస్తూ ఉంటారు. ఇప్పుడు 2 రోజులు మందిరం కట్టుకుంటారు, మంచి మందిరం కట్టుకుంటారు. ఉన్ననే ఆయన సన్నిధి ఎంత ఎక్కువగా కట్టబడితే గ్రామం అంత విలసలుతుంది. యేసునామంలో మంచి మనసు ఉండాలా, కోపం ఉండాలి మనకి. ఈ ఏరియాలో నేను ఒక్కడనే ఉండాలా, ఎల్లాయిపల్లిలో నేను ఒక్కడనే. ఏందే డేవిడ్ ఎవరిని పిలిచేమనుకో పాస్టర్ గారు కానీ జాగ్రత్తగా ఉంటుంది, తాటలు రేగిపోతాయి. తమ్ముడా చెల్లెళ్ళారా అమ్మా అన్నీ చెప్పేసినాయి కదమ్మా, మీకు అన్నీ వచ్చేసినాయా, మీకంటే మంచి చీర కట్టుకొచ్చినా కూడా ఇంకా బాగుండాలి, ఇంకో మంచి చీరలు ఈయన అక్కకే నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. నీకంటే బాగా అందంగా ఉందనుకో, ఇంకా అందంగా చేయనా, నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఈ రంగు పెట్టావు నాకు, ఏందో మా సంగతి అర్థం కావట్లేదు, జ్ఞాపకం చేసుకో తండ్రి. ఇద్దరు భార్యాభర్తలు మన కళ్ళ ముందు బాగుండాలి అనుకోండి, కొంతమంది నచ్చదు. ఇద్దరు భార్యాభర్తలు సంతోషంగా ఉన్నట్టుగా ఇంకొక భార్యాభర్తలు చూస్తే అనుకో, మే అబ్బు చిలక వారి ఇంకా చిన్నగా లేదే చూసా. భార్యాభర్తలు బాగుండా కూడా కొంతమందికి నచ్చదు, ఇది ఏం గర్వమో నాకు అర్థం కాదు. అలా అనుకునే కొలది ఇక్కడ ఇంకా బోట్లు పడతానే ఉంటాయి. భార్యాభర్తలు ఇలా ఉండాలి ప్రభు, వాళ్ళు ఇంకా దీవించుతంటారు, ఆస్వాదించు, మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకో. ఇలా ప్రతి విషయంలో ఇతరులు దీవించబడితే మనసు రగలకూడదు, కానీ మనసులో నిజంగా సంతోషించి వాళ్ళ కోసం ప్రార్థన చేయదుముగాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అది గర్వం అంటే ఇతరుల విజయాలు చూస్తే రగిలిపోకూడదు, సంతోషించాలి. లాస్ట్ మాట, దేవుని ఆశీర్వాదాల్ని నా ప్రతిభ, నా కష్టం, నా బుద్ధి అని తనకే ఆపాదించుకోవడాన్ని కూడా గర్వం అంటారు. దేవుని ఆశీర్వాదాలను కూడా నా ప్రతిభ, నా కష్టం, నేను ఎంత ప్రయాసపడి ఈ స్థితికి వచ్చానో, నేను ఎంత కష్టపడి సాధించుకున్నానో, నేను ఎంత రగిలిపోయి సాధించుకున్నానో, అసలు ఈ స్థితి ఎందువల్ల వచ్చింది అనుకుంటున్నారు, ఎంత కష్టపడ్డాను నేను. దేవుని ఆశీర్వాదాలను కూడా తన అకౌంట్లో వేసుకోవటం అనమాట, దీని గర్వం అంటారంట. ఇస్తారక్క అర్థమవుతున్న మాటలు. ఎల్లాయిపల్లిలో ఈరోజు ఈ స్థితిలో ఉన్నామంటే ఏంది ఇస్తారక్క, మీకు అర్థం కావట్లేదు. ఒకప్పుడు మేము ఆడ ఏడాదే తాడేకల దీనిలో కాలువ కట్ట మీద కూర్చున్నాం మేము, మాకు ఊరకే వచ్చింది ఇదే, కష్టపడితే వచ్చింది ఇది అని. దేవుని ఆశీర్వాదాలను కూడా మన కష్టంతో పోల్చుకుంటుంటామంట. అంటే దీన్ని బట్టి పాస్టర్ల విశ్వాసాలు ఎక్కువ కనపడుతుంటుంది. ఇది దేవుడికి స్తోత్రం కలుగును గాక. ఇది కనబడకూడదు. దేవుని ఆశీర్వాదాలు కొన్ని ఉంటాయి. ఇప్పుడు నేను పాట పాడితే బిడ్డలారా, నేను పాట పాడిన అనుకోండి, మన కొత్త పాట చేసామనుకోండి, కనీసం ఒక 10,000 మంది, 20,000 మంది, ఒక 50,000 మంది, 1,00,000 మంది చూస్తున్నారు. 1,00,000 మంది ఒక పాట చూశారంటే గొంతు బాగుందని బాగలేదని ఏందో చెప్పండి. మీకు కూడా నచ్చట్లా నా మాటలు, నాకు అర్థమవుతుంది. లోపల మండుతుందా? ఆ మంట యేసు నామములో హల్లెలూయా ఆరిపోవును గాక. లేదులే, మీరు బాగానే ఉండారులే. చెప్పండి, ఇప్పుడు 1,00,000 మంది అంటున్నారంటే బాగుందని బాగలేదని, గొంత బాగుందని. ఇప్పుడు గొంతు బాగుండేటట్టు చేసింది ఎవరు? అదే డైరెక్టర్ గారి చేత ఒక పాట పాడించి యూట్యూబ్లో కానీ పెట్టామంటే అంత స్పందన రాకపోవచ్చు. ఎందుకంటే సరే, అన్నకి ఇచ్చిన గొంతు అన్నదే, అందరిని మనం ఒక లెక్కలు వేసుకుంటేట. ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, చనిపోయారు ఆయన. ఆ బాలసుబ్రహ్మణ్యం గారు ఉన్నారు, పాటలు పాడతారు. ఆయనకి నాకు పోటీ పెడితే ఏమైనా ఉందా? ఆయన ఎట్ట పడతాడు?
బిడ్డరా, అలా ఒక్కొక్కరు పరిధి, ఒక్కొక్కరు స్థాయి. తెలుగు ప్రజలందరూ సుప్రసిద్ధుడు కదా, మంచి గాయకుడు కదా, అన్ని బాగా నేర్చుకున్నాడు కదా, ఆయిందే అందరూ రకరకాల బాగా పాడేవాడు ఉంటారు అనమాట. ఇలా పాడడం అనే వరాన్ని ఇచ్చేది దేవుడు. ఆమె అన్నాడు గట్టిగా. పాడడం అనేది ఒక వరం, ఒక ఆశీర్వాదం, ఒక తలాంతు. పలానా అధ్యాయం పలానా వచనమని చెప్పక ముందే వాక్యం ఎత్తుకోవడం కూడా ఒక తలాంతు, వరం. వాక్యం పాస్టర్ గారికి అందిస్తుంటే కొన్ని దగ్గరలా ఆపరేషన్ చేసి చదువుతుంటారు వాక్యాన్ని. ఏం చేస్తుంటారు? నేను చదువుతారు ఆపరేషన్ అని. సభలో పోతుంటాను కదా. తను తాను హెచ్చించుకును ప్రతివాడును తగ్గింపబడును. ఇక కట్ చేసి కోసి కొన్ని సంఘాల్లో నేను ఇంతకుముందు చెప్పేవాడిని, అందుకే ఇప్పుడు బయటికి పోయి చదివించట్లా. ఆపరేషన్ చేసి చదవబాకమ్మ, ఒకటే చదువు, లేకపోతే ఆపి ఆపరేషన్ చేయబా. పాపం తెలియక వాళ్ళకి రాక బిడ్డరా అదొక స్టైల్ చదువుతారనమాట. వాక్యం చదివితే మైకులో వినేవాళ్ళందరికీ పాస్టర్ గారు ఏం చెప్పబోతున్నారో అర్థమైపోవటం కూడా ఒక వరం యేసునామంలో. గట్టి చెప్పు హల్లెలూయా. కొంతమంది పాస్టర్లు వాక్యం చెప్పేటప్పుడు చదువుతుంటారు అనమాట. నేను వాళ్ళని చూసినప్పుడు అర్థమవుతుంది, మరి ఇంత బాగా చదువుతారా, అసలు అక్కడ ఏముందో సమయానుసారంగా సందర్భంగా ఎక్కడ నిలపాలో, ఎక్కడ కట్టాలో, ఎక్కడ ఆపాలో ఎంత బాగా చదువుతుంది సిస్టరు అనిపిస్తుంది. అదొక వరం. ఇక మేమిద్దరూ లేచి నాలాగా ఎవరు పాటలు పాడేవాళ్ళు లేరు. అసలు ఏంది మనం పాడితే అసలు చిన్న విషయం కాదు, పాట పెడితే 2 రోజులు దాటేస్తుంది 10,000. ఇట్లా మాట్లాడుతున్నాను అనుకో. అప్పుడు దాని అర్థం ఏంటి తెలుసా? దేవుని ఆశీర్వాదాన్ని కూడా నా కష్టంతో నేను పోల్చుకుంటాను అనమాట, నా ప్రతిభతో పోల్చుకుంటున్నాను. నేను దేవుడిచ్చిన తలాంతులు కూడా నా ప్రతిభతో పోల్చుకుంటాను అనమాట. అలా పోల్చుకోవడం కూడా గర్వమే. సుభాషితం తల్లి, నా ప్రార్థన ఏముందిలయ్యా అనాల మామూలుగా. సుభాషితం తల్లి ప్రార్థన బాగా చేసేవాళ్ళు ఏమో కావాలి, అయ్యా ఊరికూరగా చెప్పబాకండి అయ్యా. మా చందు అని చెప్తుంటారు అప్పుడప్పుడు, సార్ ఇరిగిపోయి పడిపోతా సార్. ఇంకా నన్ను పొగిడేవాడి నేను పడిపోతా, ఇరిగిపోతే చెట్టు మంచిదే అటన అనాలా. పొగిడితే ఒప్పుకోడు పాపం చందన్న, అది నచ్చదు పొగిడితే. బిడ్డలారా, దేవుడు మనకిచ్చిన వరాలను కూడా మన కష్టంగా ఫీల్ అయ్యి, మన ప్రతిభగా ఫీల్ అయ్యి చేస్తుంటారు కొంతమంది. బిడ్డలారా చేస్తుంటారు. మనం జాగ్రత్తగా ఉండాలమ్మా, మనం జాగ్రత్తగా ఉండాలి. ఎంత మంచి మాట. దేవుడిచ్చిన వరాల్ని, దేవుడిచ్చిన ఆశీర్వాదాలు కూడా నా ప్రతిభ, నా కష్టం, నా శ్రమ అని మనమే ఆపాదించుకుంటే బిడ్డలారా అది గర్వానికి సాదృశ్యమని దేవుడు చెప్తున్నాడు. కాబట్టి పరిచర్య చేసే వరం నీకుందా? దేవుని దయక్క అని చెప్పుకోండి. అమ్మా నువ్వు అసలు ఉదయాన్ని వచ్చేవు, సాయంత్రం దాకా ఎలా కష్టపడి చేస్తున్నావు, అసలు ఎవరు చేయలేరమ్మా, ఎలా చేయగలుగుతున్నాను అని పొగడతారు మనల్ని. వెంటనే మనం ఏం చెప్పాలంటే దేవుని దయక్క, కేవలము దేవుని దయ అని చెప్తుండాలి. మన పొద్దున లేచితే ఏం చెప్తుండాలా? దేవుడి దయ అని ఎక్కడి నుంచి చెప్పాలా? ఏ నుంచి చెప్పాలా? నుంచి హృదయంలోంచి రావాలా మాట. దేవుని దయ, కేవలం దేవుని దయ హృదయపూర్వకంగా మాట్లాడుతుంటే ఇంకొద్ది రోజులు మన బండి ముందుకు పోద్ది. నాదే అనుకున్నాం అనుకో, బండికి బ్రేకులు పడతాయి. ఇంకా ఎందుకు చిన్న బాధ? ఇదే గర్వం పనిచేసి పరలోక రాజ్యములో ఎవరు సమీపింపరాని తేజస్సులో దున్న దేవుని యొద్దకు సైతం వెళుతున్నటువంటి కాలుచున్న రాళ్ల మధ్య సంచరించే ఒక కెరూబు ఇదే గర్వాన్ని పెట్టుకొని సాతానుగా మారిపోయాడు. బైబిల్లో యేసు ప్రభు వారు ఈ లూసిఫర్ మాత్రమే తండ్రి దగ్గరికి వెళ్ళేవాళ్ళు, ఇంకెవరు వెళ్ళారు ఆయన దగ్గరికి. మన పాట ఉందే, సమీపించడం అనేది పేద పాట ఉందే బిడ్డారా. సమీపింపరాని తేజస్సులో ఉన్నటువంటి మన ప్రభువుని యేసయ్య దగ్గర, మన దేవుని దగ్గరికి యేసు ప్రభు వారు వెళ్తారు. ఆ తర్వాత కెరూబే ఈ లూసిఫర్ వెళ్ళేవాడంట. కాలుచున్న రాళ్ల మధ్య సంచరించే కెరూబు అని రాయబడింది. అంత గొప్ప శక్తిని దేవుడు ఇస్తే గర్వం చోటు చేసుకొని కెరూబు సాతానుగా మారిపోయాడు. మహిమను పోగొట్టుకొని దయ్యంగా మారిపోయాడు. ఒక దేవదూతని దయ్యంగా మార్చేసింది ఏది గర్వం. ఒక దేవదూతని దయ్యంగా మార్చేసింది గర్వం. ఒక పాస్టర్ని నిష్ప్రయోజనమైన పాత్రగా మార్చేస్తుంది గర్వం. ఒక విశ్వాసిని ఎక్కడో అదో పాత్ర తీసుకెళ్ళిపోద్ది గర్వం. అందుకే జాగ్రత్త ఉండాలి తల్లే. భోజనాల దగ్గర కూడా సీట్లు ఏం చేయాలి బాధలో.
భోంచేసే దగ్గర కూడా సీట్లు ఎత్తుకుంటున్నారంట. మీకు నిజంగా జ్ఞానం ఉంటే ఈ వాక్యం మీ గుండెలోకి వెళితే ఈ రోజు నుంచి ముందుకు పోదావరా అని పిలిస్తే దండాలు పెట్టి నువ్వు వెళ్ళాను నన్ను ఎక్కడే కూర్చుంటా చెప్పండి నా మాటిని. వెళ్ళారా? నేను ఆల్రెడీ ఆ వేలోనే ఉంటాను. నేను ఎక్కడన్నా బయటికి పోతే బిడ్డరా మనకెందుకు ఏడవ పక్కన వెనక కూర్చుంటే వచ్చి పిలుచుకోపోతారు, లేకపోతే ఆడగుండి దేవుని మాట ఇస్తే మనకి ఎవరికి కావాలి ఇప్పుడు అంతా? ఏం కావాలి? జాగ్రత్తగా ఉండాలి బిడ్డరా. దేవుడు ఆ కృపని మనందరికి అనుగ్రహించి మనల్ని ఆయన సన్నిధిలో వర్ధిల్ల చేయును గాక. గట్టిగా చెప్పండి హల్లెలూయా. తనను తాను హెచ్చించుకునేవాడు తగ్గించబడతాడనే దానికి ఉదాహరణ ఏంటంటే సాతానే, మన లూసిఫరే. యెషయా గ్రంథం తీయండి 14వ అధ్యాయం. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనం నుంచి. ఈ మైండ్ మనకు ఉండకూడదని చెప్తున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 14వ అధ్యాయం 12వ వచనంలో ఏముందంటే, తేజో నక్షత్రమా వేకు చుక్క నీవెట్లు ఆకాశము నుండి పడితివి, జనములను పడగొట్టిన నీవు నేల మట్టము వరకు ఎట్లు నరకబడితివి. చూసారా? నేల మట్టం దాకా నరికాడు దేవుడు ఆ నక్షత్రాన్ని, ఆ దేవదూతని. నువ్వేమనుకున్నావంటే నీలో ఉన్న గర్వం ఏంటి తెలుసా? నేను ఆకాశమునకు ఎక్కిపోయేదను. అబ్బా చెప్పండి, నేను ఆకాశానికి ఎక్కిపోతా, దేవుని నక్షత్రములకు పైగా నా సింహాసనాన్ని హెచ్చింతును, ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం మీద కూర్చుందును, మేఘమండలం మీదికి ఎక్కుదును, మహోన్నతునితో నన్ను నేను సమానునిగా చేసుకుందునని నీవు మనస్సులో అనుకుంటివి కదా. నీవు పాతాళమునకు నరకములో ఒక మూలకు త్రోయబడితివే. ఇది లూసిఫర్ గురించే, ఆ దేవదూత గురించే. నీ మనసు ఎట్లాంటిదంటే నేను ఆకాశానికి ఎక్కిపోతాను, దేవుని నక్షత్రాలకు పైగా నా సింహాసనాన్ని హెచ్చించుకుంటాను. దేవుని నక్షత్రాలు అంటే దేవదూతలు, సృష్టించబడిన మిగతా దేవదూతలు. ఈ మిగతా దేవదూతలందరికంటే నా సీటు పైన ఉండాలా అని కోరుకున్నాడంట. ఎక్కడ ఉండాలని? పైన. దేవుని నక్షత్రాల కంటే నా సీటు, దేవుని ఇతర దేవతల కంటే నేను పైన ఉండాలా. రెండోది, ఉత్తర దిక్కున్న సభాపర్వతం మీద కూర్చుంటా. ఉత్తర దిక్కున ఉన్న సభాపర్వతం అంటే దేవుని ఆలోచన గది. దేవుడు ఏదైనా చేయాలనుకున్నప్పుడు అందరిని పిలిచి అక్కడ అందరు మాట్లాడుకుంటారనమాట. అది ఆయన కోర్ట్ రూము లేకపోతే ఆలోచన గది. అక్కడికి వెళ్ళి దేవుడు కూర్చునే సీటు మీద కూర్చోనుకున్నాడంట. ఉత్తర దిక్కున సభాపర్వతం మీదకి వెళ్ళి కూర్చుంటా. ఒక్క మాట చెప్పాలంటే నన్ను నేను మహోన్నతునితో సమానునిగా చేసుకుంటా. చెప్పండి, మహోన్నతునితో సమానునిగా. బిడ్డలారా, 2 పదాలు ఉంటాయి ఇక్కడ యెషయా గ్రంథంలో, మహోన్నతుడు, సర్వోన్నతుడు. 91వ కీర్తనలో కదా ఆ మాట ఉండేది. మహోన్నతుని చోట నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. అక్కడ మహోన్నతుడు, సర్వశక్తుడు. మహోన్నతుడు అంటే మన ప్రభువైన యేసయ్య కుమారుడు. సర్వశక్తుడు అంటే తండ్రి అయిన దేవుడు. తండ్రి అయిన దేవుడు పరలోక రాజ్యంలో యేసుక్రీస్తు వారికి మంచి విలువ ఇస్తున్నాడు. ఇతనికేమి ఇట్లా అతను కుమారుడు కాబట్టి ఇస్తున్నాడు. నీకెందుకు ఇస్తాడరా సృష్టికే? కానీ అట కాదంట, నేను మహోన్నతునితో సమానంగా చేసుకుంటా. బాంధవ్యం వచ్చింది నిన్నే, నేను వచ్చింది నిన్నే. బాంధవ్యం ప్రత్యేకం చూస్తే అట్ట మనకొద్దా? మనకు లేదా? సలోమక్క ఇప్పుడు తోకపడి తిరుగుతా ఉంటాడు. సలోమక్క నీకెవరు లేదండి. మేము ఎప్పుడు వచ్చే సలోమక్క అంటే ముందు వచ్చాము మేము అక్కడికి. అలా పొలము చూడు, ఇలా ఎల్లమ్మ చూడు, వాళ్ళ పాస్టర్ చూడు ఎంత బాగా చూసుకుంటే, ఏ పాస్టర్ చూసి ఇక మన జీవితంలో వచ్చినాయి అంటే బిడ్డలారా, నేల మట్టము వరకు నరకబడ్డాడంట. ఎవరు? లూసిఫర్. నేల మట్టం వరకు నరకబడి నరకంలో ఒక మూలకి, పాతాళంలో ఒక మూలకు త్రోయబడ్డాడు రాయబడింది బైబిల్లో. కాబట్టి దయచేసి మన మనసులో ఎప్పుడు కూడా అలా పెట్టుకోకూడదు. మనకు వద్దక్క, మనకు పరలోకం కావాలి. ఈ భూమి మీద మైకులు వద్దు, కుర్చీలు వద్దు, యేసునామములో ఆమేన్ చెప్పండి గట్టిగా. ఏం వద్దు? 1 మైకులు వద్దు, 2 కుర్చీలు వద్దు. ఈ 2గా వదిలేసుకుంటే మీరు జీవితాంతం హ్యాపీగా బతకగలుగుతారు. ఇప్పుడు కానీ యేసయ్య ఆ మైక్ వదిలేసి నువ్వు అడపై కూర్చోరా, ఎవరైనా వాక్యం చెప్తారంటే నేను వెళ్ళిపోతా, నాకు వద్దమ్మా. దేనికి మనకి అవసరమైంది? 2 మన జీవితంలో మనకి మైకులు వద్దు, కుర్చీలు వద్దు. ఈ 2గా మీరు జాగ్రత్త పడ్డారంటే అసలు చేయలేదు యేసునామములో. మీరు వద్దనుకున్నా కొంతమందిని దేవుడు ప్రేమించి తీసుకొచ్చి కూర్చోబెట్టుకుంటాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. తన్ను తాను తగ్గించుకుంటే హెచ్చించబడతారు, తన్ను తానే హెచ్చించుకుంటే తగ్గించబడతారు. అలా హెచ్చించుకొని మనిషే దేవదూత స్థానంలో నుంచి, కెరూబు స్థానంలో నుంచి దయ్యంగా మారిపోయి నరకంలో ఒక మూలకి, పాతాళంలో మూలకు త్రోయబడ్డాడు తన్ను తాను హెచ్చించుకోవడం వల్ల. ఇప్పుడు అదే పాయింట్లో ప్రార్థన చేద్దాం. ఇంకా అదే పాయింట్లో తన్ను తాను తగ్గించుకున్న ఒక వ్యక్తి బైబిల్లో మీకు పరిచయం చేస్తా. అతని వ్యక్తి కాదు. ఆశ్చర్యపోతారు మీరు. ఫిలిప్పీ పత్రిక తీస్తే, ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి చూడండి.
ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5 నుంచి. ఒక వ్యక్తి తగ్గించుకున్నాడు, అది మామూలు తగ్గింపు కాదు. ఫిలిప్పీ పత్రిక 2:5 నుంచి, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. అబ్బా, ఏంటి ఆ మనసు? ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందునంతగా, అనగా శిలువ మరణము పొందునంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అబ్బా అబ్బా, మన ప్రభు అయిన యేసయ్య కలిగి ఉన్న మనసు మీరు కూడా కలిగి ఉండండి. ఏంటి మన ప్రభు అయిన యేసయ్య కలిగి ఉన్న మనస్సు? తన్ను తానే తగ్గించుకొనెను. యేసయ్య తగ్గించుకుంటే మందేం తక్క? ఆఫ్టర్ ఆల్ మందేందే? బచ్చాకే బచ్చా. డైరెక్టర్ గారు, మన ప్రభు అయిన యేసు ప్రభు తగ్గించుకున్నాడా, ఇచ్చించుకున్నాడా? మన ప్రభు అయిన యేసయ్య కలిగి ఉన్న ఆ మనసు మీరు కలిగి ఉండాలి. ఆయన శిలువ మరణం పొందినంతగా తను తానే తగ్గించుకున్నాడు. తగ్గించుకున్నందుకు ఇప్పుడు హెచ్చించబడాలి కదా. బైబిల్ ఏం చెప్పింది? తను తగ్గించుకునే వాళ్ళు ఏమవుతారు? హెచ్చించబడతారు కదా. ఇప్పుడు కింద చూడండి, ఎప్పుడైతే తాను యేసయ్య తగ్గించుకున్నాడో, ఇప్పుడు 9వ వచనం, అందుచేత అంటే తను తగ్గించుకోవడం చేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వాని మోకాలును యేసు నామమున వంగునట్లును, ప్రతివాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామమును ఆయనకు అనుగ్రహించెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. శిలువ మరణము పొందినంతగా మన దేవుడు తను తగ్గించుకున్నందున ఈరోజు దేవుడు యేసయ్యని ఏ స్థాయికి హెచ్చించాడు తెలుసా? ఎవడైనా పరలోకానికి పోవాలనుకుంటే ఈ భూమి మీద ఉన్నవాడు వాడు ఒకటే చేయాలి, యేసే నా దేవుడని ఒప్పుకోవాలి. యేసు నామములో ఒప్పుకొని యేసయ్య ముందు మోకాళ్ళు వంచాలా. మోకాళ్ళు వంచితేనే వాడికి పరలోకం. అంతే. భూమి మీద ఉన్న వాళ్ళలో కానీ, పరలోకం మందు ఉన్న వాళ్ళలో కానీ, భూమి కింద ఉన్న వాళ్ళలో కానీ ఎవడైనా మోకాళ్ళు వంచడం, యేసే నా దేవుడిని ఒప్పుకోవడం, అంతే. అంతగా అధికంగా హెచ్చించాడంట ఆయన నామాన్ని మన దేవుడు. యేసు ప్రభు అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి ఈరోజు ఇంతగా హెచ్చించబడ్డాడు. ఒకడేమో ఏది సమీపింపరాని తేజస్సులో ఉన్న ప్రభు తండ్రి దగ్గరికి వెళ్ళగలిగిన ఇద్దరో వీళ్ళిద్దరిలో ఒకడేమో గర్వించి తను తానే హెచ్చించుకొని పాతాళంలో ఒక మూలకు తోయబడ్డాడు. రెండో వ్యక్తిగా మనకు పరిచయమైన మన ప్రభు అయిన యేసయ్య మన రక్షకుడు తన్ను తానే శిలువ మరణం పొందినంతగా తగ్గించుకొని దాసుని స్వరూపం ధరించి రిక్తునిగా కనబడి గాయాలు పొంది అవమానించబడి ఎంతో కిందకి తను తగ్గించుకున్నందువల్ల ఈరోజు ఆయన ముందు ప్రతి ఒక్క మోకాలు వంగతుంది యేసునామంలో. ఆయనే నా దేవుడిని ఒప్పుకుంటుంది యేసునామంలో. ఆయన ద్వారానే ఈరోజు పరలోకం పోగలుగుతున్నారు. అంతగా యేసయ్య నామాన్ని దేవుడు హెచ్చించాడు. గట్టి చెప్పండి హల్లెలూయా. ఇప్పుడు లాస్ట్ ప్రశ్న ఏంటంటే బిడ్డలారా, గర్వంతో పడిపోదామా, వినయముతో హెచ్చించబడదామా? వినయంతో హెచ్చించబడదామని అక్క చెప్తుంది. మరి మీరేమంటారు బిడ్డలారా? మనము యేసయ్యలాగా తగ్గించుకొని మన జీవితాల్లో ఉన్నత మెట్టుకు ఎక్కాలని ప్రభు కోరుకుంటున్నాడు. అలా కాకుండా మనం దెబ్బలు తినాలంటే మాత్రం గర్వం మనల్ని బిడ్డలారా ఎంతో దాడి చేస్తూ ఉంటుంది. చాలామంది బైబిల్లో ఉన్నారు. హేరోదు మహారాజు ఒకరోజు వాక్యం మరి ఏదో మాట్లాడుతూ ఉంటే, ఉపదేశం చేస్తుంటే ఆయన స్వరం విన్నోళ్ళు అంత అంటున్నారంటే, అబ్బా దేవదూత వచ్చి మాతో దేవుని స్వరమయ్యా నీ స్వరం అని పొగడతా ఉండారు. ఆయన నవ్వుతూ ఉన్నాడు. ఏమైందో తెలియదు, ఒకటేసారి అక్కడే పురుగులు పడి అక్కడే చచ్చిపోయాడంట ఆ మనిషి. మనుషులు పొగిడారు, నీ స్వరం దేవుని స్వరం, అబ్బా దైవ స్వరమే ఇది, మనిషి స్వరం కాదని అన్నారంట. అక్కడికి పురుగులు పడి చచ్చిపోయారని అపోస్తుల కార్యాలు 12:23 రాయబడింది. కాబట్టి బిడ్డలారా, మనల్ని మనం హెచ్చించుకోవటం అనేది పొరపాటున మంచిది కాదు. అది మీరు జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. మోషే మాత్రం భూమి మీద ఉన్న వాళ్ళంతటిలో మిక్కిలి సాత్వికుడని, తను తగ్గించుకునేవాడని మోషే గురించి రాయబడింది. అందుకే మోషేతో ముఖాముఖిగా దేవుడు మాట్లాడాడని కూడా బైబిల్ చెప్తుంది. ఇలా చెప్పుకుంటూ పోతే బిడ్డలారా ఎన్నో విషయాలు ఉన్నాయి. మనం జాగ్రత్త పడాలి. ఈ రోజు నుంచి మనల్ని మనం దేవుని ఎదుట తగ్గించుకొని బిడ్డలారా జాగ్రత్తగా బతకాలి. ప్రభు నన్ను క్షమించు, నా గర్వాన్ని క్షమించని ప్రభువుని అడిగి పొరపాటును కూడా ముందున్న రోజులు ఎక్కడ కూడా అడుగు లేకుండా గర్వం వైపు కన్నీళ్ళు విడిచి ప్రభు దగ్గర మనం జాగ్రత్త పడదాము. బిడ్డలారా నాకు తెలిసి ఇక్కడ మన బిడ్డలు ఎవరటోళ్ళు లేరు.
అయినా అప్పుడప్పుడు మనం ఇలా మాట్లాడుకోవడం వల్ల కాస్త మనం జాగ్రత్త పడతాం. ఆ మంచి మనసుని దేవుడు మనందరికి అనుగ్రహించి ఈ వాక్యం దీవెనకరంగా మార్చి వర్ధిల్ల చేయను గాక. ఆమేన్. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం.